ఈ వీడియోలో ఐషా వర్సెస్ తనుజ గారు నిన్న లైవ్లో ఏమైంది అని చెప్పి, అంటే నామినేషన్స్ టాస్క్లో యాక్చువల్గా నామినేషన్ చేసింది సుమనన్న, బట్ మ్యాటర్ మాత్రం గట్టిగా పేరింది ఐషా వర్సెస్ తనుజ గారి మధ్యలోనే. సుమనన్న కూడా బాగా ఇచ్చేశాడు, మంచి పాయింట్లు పెట్టాడు, కామెడీ చేశాడు, నవ్వుకున్నారు, తనుజ గారు ఉడుక్కున్నారు, అంతా అయింది. అది ఒక లెవెల్ 1 అనుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మాత్రం ఐషా వర్సెస్ తనుజలోనే. చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఒక నామినేషన్ పాయింట్స్, దానికి ఒక మంచి డిఫెన్స్, ఇమీడియట్ డిఫెన్స్, గుడ్ డిఫెన్స్. సో అలా జరిగింది. కత్తి వర్సెస్ కత్తి అని పెడితే బాగోదు కాబట్టి కత్తి వర్సెస్ అమ్మూరు కత్తి అని పెట్టా. దట్ డజంట్ మీన్ ఒకళ్ళు అమ్మూరు కత్తి వీళ్ళు అమ్మూరు కత్తి అని అంటే వీళ్ళకి వెయిట్ ఇచ్చేసినట్టు కాదు, వీళ్ళకి కత్తి అంటే వీళ్ళకి వెయిట్ తగ్గించినట్టు కాదు. ఫ్యూచర్లో వీళ్ళిద్దరిలో ఎవరైనా అమ్మూరు కత్తి అయిపోవచ్చు వెయిట్ పరంగా చూసుకుంటే. ప్రస్తుతానికి మనకి ఎప్పటి నుంచో తనుజ గారు ఉన్నారు కాబట్టి అటు సైడ్ పెట్టాను అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఇవి వచ్చారు. ఐషా అల్లటప్పగా లేరు, నాకు అనిపించట్లా ఆవిడ చూస్తుంటే అల్లటప్పగా ఉన్నారని చెప్పి మిగతా వాళ్ళలాగా. ఆవిడ గట్టిగా పోరాడేట్టున్నారు. ఆవిడ పోరాటం వల్ల తనుజ గారికి మంచి రోజులు వస్తాయని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ మొదలైపోయినాయి ఏమని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ గారు ఎంతసేపు ఆ కిచెను, ఆ ఏడుపులు, ఆ నాన్న, ఆ దివ్య, లేదంటే ఈ రీతు, వీటి ప్రపంచంగానే లేదంటే ఇమాన్యులు, వీటి ప్రపంచంగానే బతుకుతున్నారు, కళ్యాణ్. బట్ ప్రాపర్గా ఎక్కడ ఒక నామినేషన్స్లో అంటే నామినేషన్ జరగట్లేదు లేని కానీ, బట్ ఇంట్లో ఒక రైవలరీ, ప్రాపర్ రైవలరీ, ఫేస్ టు ఫేస్ రైవలరీ, ఒక టాప్ కంటెస్టెంట్కి ఎలాంటి రైవలరీస్ ఉండాలో అలాంటి వాడికి మిస్ అవుతున్నాయి. అలాంటిలో ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్లో ఎవరికీ లేవు. అది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. ఎవరైనా వెనక మాట్లాడుకుంటున్నారు తప్పితే, ఇన్ఫ్యాక్ట్ ఇమాన్యుల్, భరణి గారు ఏదైనా అందరూ సేఫ్గా వెళ్ళిపోతున్నారు తప్పితే, అసలు వాళ్ళిద్దరికి పడితే ఎలా ఉంటుందో తెలుసా? ఇమాన్యుల్ వర్సెస్ భరణి ఇద్దరికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఇద్దరు ప్రాపర్గా ఆర్గ్యుమెంట్ చేయగలరు, ప్రాపర్గా పాయింట్స్ పెట్టగలరు, ప్రాపర్ ఫైర్ చూపించగలరు. నాకు చాలా బాధ వేస్తుంది ఇమాన్యుల్ చూస్తే మాత్రం. నేను ఎప్పుడు అనుకోలేదు ఇమాన్యుల్ నేను లాస్ట్ 2 వీడియోలు తిడతానని, అట్లా తిడతానని. నాకైతే మాత్రం ఇసుగొచ్చేసింది ఇమాన్యుల్ చూస్తే. దీనికన్నా ముందు 2 మిడ్-నైట్ ముచ్చట్ల వీడియోలు ఉంటాయి చూడండి. మనం నిన్నటి నుంచి కంటిన్యూస్ బ్యాటింగ్ చేస్తున్నాం నిద్రపోకుండా. నా కళ్ళ ముందు బిగ్ బాస్ కంటెస్టెంట్లు పడుకొని నా కళ్ళ ముందు నిద్రలో ఇచ్చిపోయారు. ఎనీవే బ్యాక్ టు ది టాపిక్. దీనికన్నా మిడ్-నైట్ ముచ్చట్లు 2 ఉంటాయి. 1, 2 ఇది థర్డ్ అని పెడతానా, లేదంటే లేదు ఇదిగానే పెడతా, నామినేషన్గానే పెడతా. సో ఇది తెల్లారేక అందరూ వచ్చాక పెడదామని చెప్పి ఆగాను అనమాట. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు చేస్తున్నా. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో యాక్చువల్గా పడుకొని కాసేపు పైకి లేచి చేద్దాం అనుకున్నా. ఈ లోపల మా వైఫ్ లేచి ఇంకెట్టగా లేచున్నా కదా 4 దోశలు వేస్తే తిను అంది. తిన్న తర్వాత నిద్ర అట్లా అది కడుపు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఇంకా మళ్ళీ ఆ వీడియో మొత్తం చూసి ఇంకోసారి రిఫ్రెష్ చేసుకొని చక్కగా పాయింట్స్ రాసుకొని మీ ముందుకు వచ్చారనమాట. ఒక న్యూస్ చెప్తాను అనుకున్నా, మర్చిపోయా. ఎక్స్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడుతున్నారు. ఈరోజు అక్కడ హౌస్లో అడుగు పెడతారు. రేపు మనకి టెలికాస్ట్ అవుతుంది. ఇనిషియల్గా సీజన్ 7 నుంచి అందరూ అనుకున్నట్టున్నారు కానీ సీజన్ 7 నుంచి అందరూ దొరకలా. ఒక 2 దొరికారు. వాళ్ళు ఎవరంటే శోభా శెట్టి గారు అండ్ టేస్టీ తేజ గారు. వాళ్ళిద్దరూ అరౌండ్ నైట్ ఎప్పుడు వెళ్తారు, లాస్ట్కి వెళ్తారు అనుకుంటా వాళ్ళిద్దరే. దానికన్నా ముందు ఇంకొంచెం మంది వెళ్తారు. సో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారా అంటే చిన్న టాస్కులు, 1 గంట, గంటన్నర, 2 గంటల్లో అయిపోయి టాస్కులు ఉంటారు చూసా. ఆ టాస్కులు వైల్డ్ కార్డ్స్కి పెడతారంట. ఎందుకు పెడతారు ఏంటన్నది నాకు తెలీదు, పెడతారంట. సో నాకు తెలిసి వాళ్ళిద్దరు వెళ్తున్నారు. మిగతా వాళ్ళందరూ మొత్తం ఒక 5 నుంచి 7 మధ్యలో కంటెస్టెంట్స్ వెళ్తారు. వెళ్ళేవో టాస్కులు పెట్టి ఏదో చేసి వస్తారు. ఏమైనా హింట్లు కూడా ఇవ్వచ్చు, హింట్లు ఇవ్వచ్చు, షాక్లు ఇవ్వచ్చు. వాళ్ళకి లోపల ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి ఏమైనా సరిదిద్దే అవకాశం ఉండొచ్చు. ఎవరైనా వెళ్తే ఆ ఇమాన్యుల్కి ఒక హింటు నా తరపున మన రివ్యూ చూసి, ఆ భరణి గారికి ఒక హింటు, తనుజ గారికి నా ఓదార్పు, ఐషా గారికి కొంచెం బ్రేక్ వేయటం, అంత మరీ పడిపోకమ్మా ఇప్పుడు వచ్చో చూసుకో. వాళ్ళెవరో ఒక 2 ఉన్నారు, నోళ్ళు కొంచెం పెద్దగా ఉన్నాయి, ఆపుకోండి అమ్మా, కొంచెం ఆగండి, మీ పరిస్థితి మామూలుగానే బాగాలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఇంకా చేస్తే అసలు బాగోదు అని అలాగా అందరికి తలా ఇంటిచ్చేసి వస్తే వడ్డిచ్చేసి రావాలి, బాగుంటుంది. సో అదనమాట సంగతి. ఇంక ఇందులోకి వెళ్ళిపోదాం. మా వీడియో దీనివల్ల పెద్దదైపోద్ది అనవసరంగా. సో ఏమైందంటే బాల్ పడింది, గౌరవ్ వెళ్ళి బాల్ పట్టుకున్నాడు, వీళ్ళందరూ డీల్ చేసుకున్నారు. ఏంటి అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా. నేను డైరెక్ట్ పాయింట్ని స్టార్ట్ చేసేచ్చు. డీల్ చేసుకుంది ఏంటంటే ఒక్కొక్కరికి బాల్ రావాలి, ఒక్కొక్కరం చేయాలన్నట్టు. బట్ గౌరవ్ వదలడు, వీళ్ళందరూ వదలరు, అందరూ పడ్డారు. మొత్తానికి లాక్కొని పీక్కున్న తర్వాత గౌరవ్కి దొరికింది. అది గౌరవ్ తన చేతిలో ఉంచుకుంటాడు. ఇక్కడ ఐషా గారు అలుగుతారు, ఎందుకంటే ఐషా గారికి బాల్ కావాలి డెస్పరెట్లీ కావాలి, అసలు మామూలుగా కాదు. ఎందుకంటే ఆవిడ టార్గెట్ తనుజ అని చెప్పి ప్రిపేర్ అయ్యి వచ్చారు. సీజన్ ఎంత చూసారో తెలియదు కానీ తనుజ గారిని మొత్తం చూసి వచ్చారు, లేదంటే తెలుసుకొని వచ్చారు, లేదంటే ఎవరిని అడిగి వచ్చారు, కానీ గట్టిగానే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఆ బాల్ దొరకలేదని చాలా ఇబ్బంది పడ్డారు. ఆపరికి టాస్క్ అడిగితే టైర్స్ పడ్డారు. సో అడుగుతా ఉన్నారు, అందరూ అనుకున్నాం కదా ఛాన్స్ లేకపోతే ఎలాగా మాకు
మీ అసలు ఇంతమంది బాయ్స్తో మేము ఎలా ఇచ్చేస్తాము అది అని చెప్పి అంటే నాకు ఉన్న అందరూ ఎంకరేజ్ చేశారు. ఆయిషా నువ్వు సూపర్ బాగా ఆడావు అయ్యి అని చెప్పి మీ అసలు ఎలా మనుషులు మీద పడిపోతున్నారు మేము ఎలా చేయాలి ఇది అన్నారు అని దుమ్మని వాష్రూమ్కి వెళ్ళిపోయారు. అప్పుడు మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూపించలేదు అనమాట. అప్పుడు ఏడ్చారంటే ఆయిషా ఆయిషా అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. సో మొత్తానికి కాసేపు అయిన తర్వాత వస్తారు. ఈ లోపల ఈయన ఏం చేస్తాడంటే గౌరవ్ ఒకవేళ ఇవ్వచ్చా అంటే కెప్టెన్ కళ్యాణ్ మీరు ఇవ్వచ్చండి బాల్ ఆవిడకి కూడా ఇవ్వచ్చంటే ఇస్తానంటాడు. ఆవిడ వస్తారు, వచ్చిన తర్వాత ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆవిడ తీసుకుని వద్దు నేను మళ్ళీ సంపాదించుకుంటా అని చెప్పి కింద పెట్టి వెళ్ళి కూర్చుంటారు. దాని తర్వాత గౌరవ్ ఏమంటాడంటే బిగ్ బాస్ చెప్తే ఇచ్చేస్తానంటాడు. లాస్ట్కి ఇంకా ఆవిడ వద్దంటారు చెప్తానంటారు తీసుకుంటారు. తర్వాత బిగ్ బాస్ అడుగుతాడు ఫైనల్ ఏంటి మీరు ఏం డిసైడ్ అయ్యారు ఏంటంటే అప్పుడు ఆవిడ తీసుకునిద్ది. సో బాల్ ఇలాగా అబ్బాయిల దగ్గర నుంచి లాక్కోలేక ఇలా ఏ ప్రాసెస్లో వచ్చిందో మీకు అర్థమైంది మాటలు ఏమైనా సరే. సో ఆవిడ తీసుకెళ్ళి సుమన్ గారికి ఇస్తారనమాట. సుమన్ గారికి పాయింట్స్ కూడా పెడతారు, ఆవిడ ప్రిపేర్ చేస్తారు సుమన్ గారిని తనుజకి నామినేట్ చేయమని. సో ఇట్స్ క్లియర్ ఒక ప్రీ ప్లాన్డ్ థింగ్ అనమాట. సో సుమన్ గారిని దానికోసం వాడారు. సుమన్ గారు తనుజని నామినేట్ చేస్తారు. ఇక్కడ సుమన్ అన్న నిజంగా చెప్పాలంటే బాంబు పేల్చాడు నాకైతే మాత్రం. అదేంటి అంటే పేరుగా ఉందామన్నావు కానీ అనగానే తనుజ అంటే టీమప్ అవ్వకపోతే అంటే ఆయన ఏమన్నారంటే పేరుగా ఉందామన్నావు తర్వాత మాత్రం కళ్యాణ్ దొరకంగానే కళ్యాణ్ సెట్ అవ్వగానే వదిలేసామని పేరుగా అక్కడ సెట్ అవ్వగానే వదిలేసామన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారంటే టీమప్ అవ్వకపోతే ఎవరైనా సరే నాకు దొరకకపోతే మీరు అవుతారా అన్న, ఒకవేళ ఎవరైనా వస్తే మీరు ఫీల్ అవ్వద్దు అన్న. ఇప్పుడు వర్షన్ ఏంటంటే మీకు ఎవరు టీమప్ అవ్వకపోతే నాకు అవ్వండి, ఒకవేళ నాకు వేరే వాళ్ళు ఎవరైనా దొరికితే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు నేను వదిలేస్తానని చెప్పి క్లియర్గా చెప్పానని చెప్తున్నారు. సుమన్ ఏమంటాడు అలా చెప్పలేదని చెప్తారు. నాగార్జున ఏమంటారు సుమన్ అసలు అబద్ధాలు ఆడతాడా అని అన్నారు. సో తనుజ గారు మరి ఏం చెప్పారు ఏంటి అన్నది ఏదైనా క్లిప్ ఉంటే వేయాలి. నాకైతే మాత్రం లైవ్లో కనిపించలేదు. ఇది ఎవరైనా ఉంటే క్లిప్ పంపించండి మాట్లాడదాం, నైట్ ఎపిసోడ్ రివ్యూలను కవర్ చేయొచ్చు. సుమన్ అన్న మన ఇద్దరం ఒక టీం అన్నావు కానీ మారుదాం ఎవరైనా వస్తే చేంజ్ అవుదాం అని అనలేదని. నేను చూసింది ఏంటంటే గార్డెనియర్లు నడుస్తారు, వీళ్ళిద్దరు ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయిన తర్వాత సుమన్ అన్న ఎవరికి చెప్పకు, ఐ వాంట్ టు సీ ఎవ్రీ వన్, ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తారు నేను బిహేవియర్ ఏదో వర్డ్ యూస్ చేస్తారు చూడాలనుకుంటున్నాను అని అంటారు అంతే. ఎవరికి చెప్పొద్దు మన పేరు అన్నట్టు అంటారు, అది మాత్రం విన్నా. అంతేగాని మనం విడిపోదాము ఎవరైనా వస్తే నేను విడిపోదాము మీరు ఫీల్ అవ్వద్దు అవి నేనైతే వినలా. సో ఎవరికైనా ఉంటే మాత్రం పంపించండి, దాని మీద మాట్లాడదాం. సుమన్ అన్న ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఎందుకంటే ఇక్కడ బయట ఒక మాట మాట్లాడు లోపల వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాష్రూమ్ ఏరియాలోనే అక్కడ ఇంకో మాట మాట్లాడు అని మాట్లాడితే తనుజ గారు సుమన్ అన్న యూ ప్రూవ్డ్ యువర్ ట్రూ కలర్స్ అని చెప్పి క్లాప్స్ కొడతారు. ఈవిడ మాటల మీద కాన్ఫిడెంట్గానే ఉన్నారు. మరి సుమన్ అన్న మర్చిపోయారా, తనుజ గారు చెప్పాననుకుని చెప్పలేదా అన్నది ఎవరికి తెలియదు. సో ఈ మ్యాటర్ మరి వస్తారో తెలియదు. మరి లాస్ట్ వీక్ కొంచెం సుమన్ అన్న కొంచెం హడావుడి చేయాల్సింది మరి చేయలేదు. ఎనీవే అంటే ఆయన కూడా శ్రీజ వచ్చారు కాబట్టి ఓకే అనుకున్నారేమో. నెక్స్ట్ మీ నోటితోనే మీరు చెప్పారు శ్రీజ ఓకేనా అంటే మీరు ఫస్ట్ అడిగిందే శ్రీజానమ్మ. సో అంటే ఫస్ట్ ఆవిడని అడిగారంట, అంటే కళ్యాణ్ షేర్ చేసుకున్నప్పుడు మీకు శ్రీజ ఓకేనా అంటే ఫస్ట్ అడిగిందే శ్రీజ అని. సో ఓకే అన్నట్టు చెప్పారు. వాక్ చేసినప్పుడు నేను చెప్పలేదా మీకు, ఒకవేళ వేరే వాళ్ళు టీమప్ అయితే ఫీల్ అవ్వద్దని చెప్పి నేను చెప్పలేదా ఇక్కడ మనం గార్డెనర్లో వాక్ చేసేటప్పుడు అంటే ఆయన ఏమంటారంటే సో నాతో అయితే ఆ మాట అనలేదు, నాకెవరూ లేరు మీకు ఎవరైనా ఉన్నారా మన ఇద్దరం టీమప్ అవుదామా అని మాత్రమే అన్నావు, లోపలికి వెళ్ళాక కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ టీమప్ అన్నావు అని చెప్పి సో నాకు అలా నువ్వు చెప్పలేదు అని చెప్పి ఈ పాయింట్ని తీసుకొచ్చారు ఆయన. ఇది మాత్రం నిజంగా ఒక బాంబే చెప్పాలంటే సుమన్ అన్న పెట్టింది. ఇంకొక రీజన్ ఉంది, ఓకే అయిపోయింది ఇదే మీ నామినేషన్ పాయింట్ అంటే లేదు ఇంకో రీజన్ ఉంది. అదేంటంటే ఎమోషన్ ఎక్కువ ఉంది, డ్రామాలా ఉంది, ఏంటి సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుంది, సెంటిమెంట్ ఎక్కువైపోతుందని నాకు అనిపిస్తుంది అని చెప్పారు. ఇవన్నీ ఆవిడ పాయింట్లు అనమాట. తనుజ ఇంట్లో బట్టలు వచ్చినప్పుడు ఎవరు ఏడుస్తారు అంటే ఆయన కూడా సెంటిమెంట్, ఆయన కూడా ఈజీగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేను ఏడుస్తానా, నేను రోజు ఏడుస్తానా అని చెప్పి ఏదైనా గుర్తుకొస్తే ఎవరు ఏడుస్తారు, బట్టలు వస్తే ఎవరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏడ్చేది అని చెప్పి ఆయన ఈవిడికి సెటైర్ వేశారు. ఈయన ఏమంటారంటే అందరికీ ఫ్యామిలీ ఉన్నాయి అదే చెప్తున్నా, నేను ఏడ్చేదానికన్నా నువ్వు ఎక్కువ ఏడుస్తావు అని చెప్పి ఇన్ని పాయింట్స్ తీసుకొచ్చారు, నాకన్నా ఎక్కువ ఏడుస్తావు అని చెప్పి. యాక్చువల్గా చెప్పాలంటే తనుజ గారి ఏడుపు చాలా తగ్గిపోయింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు నామినేషనే, ఆవిడికి గొంతు దాకా వచ్చేసింది ఏడుపు. ఆయిషా గారితో జరుగుతున్నప్పుడు తీసి కళ్ళలో తెలుస్తూ ఉంటుంది, అయినా మింగేశారు. ఆవిడని బిగ్ బాస్ చాలా అంటే చాలా దృఢంగా మారుస్తుంది, అది మాత్రం నేను చెప్పగలను. సో అవునా ఇది అందరికీ అనిపిస్తుంది ఆయన అంటాడు, అవునా అందరికీ అనిపిస్తుందా అది అని చెప్పి అనుకున్న తర్వాత మళ్ళీ తనుజ గారు పాత పాయింట్లు ఎత్తారు. ఎందుకమ్మా అది అయిపోయింది కదా అంటారు అనమాట ఆయన. లేదు సో చాలా క్లారిటీగా మాట్లాడేటప్పుడు వాక్ చేసేటప్పుడు చెప్పాను, ఒకవేళ నాకు టీమప్ అనిపిస్తే మీరు ఎవరైనా టీమప్ వస్తే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దని చెప్పాను, మీరు దాన్ని యాక్సెప్ట్ చేశారు. అయినా సరే మీరు ఇలా అన్నారు, లోపలికి వెళ్ళాక బిగ్ బాస్ అడిగాక కూడా తర్వాత రీతి అడిగినప్పుడు కూడా మీరు చెప్పారు, ఒప్పుకున్నారు. మల్టిపుల్ టైమ్స్ జరిగింది డిస్కషన్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ జరిగింది డిస్కషన్ అని చెప్తారన్నమాట. నెక్స్ట్ నేను నిజమే చెప్తానని ఆయన అంటాడు, నాకైతే గుర్తులేదమ్మా ఇదే జరిగిందంటే తనుజేమో 100 టైమ్స్ ఈ డిస్కషన్ జరిగిందని సుమన్ ఏమో నాకు సుమన్ వద్దంటే నేను ఏం చేయాలి అది అని చెప్పి, సో అంటే మీరు శ్రీజాత్ ఎందుకు కలిశారంటే మరి ఇంకేం చేయాలి అన్న విధంగా డిస్కషన్ అనేది జరిగింది.
నెక్స్ట్ సుమన్ ఇంకో మాట అంటే పెద్ద మాట, అబద్ధం ఆడితే నేను వెళ్ళిపోతా. ఆవిడంటారు ఇక్కడ మొత్తం రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని రికార్డింగ్ జరుగుతూ ఉంటాయంటే అబద్ధం ఆడితే నేను వెళ్ళిపోతాను. ఇంకో మాట చెప్తారు, ఇంకో రీజన్ ఉందమ్మా, బాండింగ్ ఎక్కువైపోతుంది. ఎంత చెప్పాను కదా, బాండింగ్ ఎక్కువైపోతుంది, రోజు ఏడుస్తున్నాం, అందరికీ సెంటిమెంట్స్ ఉంటాయి, అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి అని చెప్పి ఆ సెంటి యాంగిల్ కొద్దిగా లాగారు. తనుజ నాకు మళ్ళీ ఆ బట్టలు చూడంగానే నేను ఏడుస్తానండి, అదండి ఇదండి అదండి అని చెప్పి మళ్ళీ అది కొంచెం జరిగిందనమాట. ఇక్కడ ఏమవుతుందంటే సుమన్ అన్న మరి ఎలాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు తెలియదు కానీ డీమన్, ఇమాన్యుయల్ వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. నెక్స్ట్ అందరు నవ్వుతూ ఉంటారు, సంజన గారు వీళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. అది ఆవిడ నామినేషన్ పాయింట్ అలా చెప్పారు ఆయన. నెక్స్ట్ సంజన గారు నామినేట్ చేస్తారు. సంజన గారు నేను నామినేట్ చేస్తే సంజన గారు సీరియస్గా తీసుకోలేదు, ఆ అమ్మాయి ఐషా కూడా సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇది టుమ్మిడి నామినేషన్ అని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది, ఆవిడకి అర్థమైపోయింది. మీరు ఫస్ట్ వీక్ నుంచి అందరినీ ఫస్ట్ వీక్ నుంచి మళ్ళీ మర్చిపోండి అంటారు, మీరు మాత్రం మాట్లాడుతూ ఉంటారు. ఒక్క నిమిషం, సారీ, సుమన్ తనుజ గారు సంజన గారిని నామినేట్ చేస్తా, మీరేమో అందరినీ ఫస్ట్ వీక్ మర్చిపోండి అంటారు, మీరు మాత్రం పద్దాక అయ్యే తీసుకొస్తారంటే సంజన గారు అంటే ఇలా ఏదో క్యాజువల్గా చెప్తే అర్థం అవ్వదు, నీది నాది చెప్పన్నా, స్పెసిఫిక్గా చెప్పన్నా అంటే సుమన్ గారు ఏమో హౌస్లో అందరికీ నచ్చేటట్టు ఉండాలి, అంతేగాని మీకు నచ్చేటట్టు ఉంటే కుదరదు. ఎవరు గొడవ పడినా సరే, గొడవ పెద్దదవుతున్నా సరే మీరు తెగ ఆనందపడుతున్నారు, నవ్వుతున్నారు. ఈవెన్ మాధురి గారితో కూడా ఉదయం గొడవ జరుగుతున్నప్పుడు ఈవిడ రీతు పక్కకి వెళ్ళి చక్కగా నవ్వుకుంటూ ఉంటారు అని చెప్పి. అది బాగాలేదంటే ఇక్కడ అందరు నవ్వుతారు అన్నమాట, పడిపడి నవ్వుతారు. గొడవ స్టార్ట్ అయితే చాలు మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని చెప్పి అందరు నవ్వుతారు. ప్లీజ్ అని అడగాలి కానీ గొడవ పడండి, ఇంకా పడండి అంటే ఎలాగని చెప్పండి, మీకు గొడవ ఆపాలి కానీ ఇద్దరు ఏంది అనంటే ఆవిడే ఉంటుంది తెలుసా, చైల్డ్హుడ్ నుంచి డిఫెక్ట్ అన్న, చైల్డ్హుడ్ నుంచి డిఫెక్ట్ అని చెప్పి దానికి ఇంక వీళ్ళు ఏజ్ వచ్చి దయచేసి మీరు ఏమైనా డిపెండ్ చేసుకుంటే అంటే స్పెసిఫిక్ పాయింట్ అంటే డిపెండ్ చేసుకుంటాను, దీన్ని నేను డిపెండ్ చేసుకుంటాను. ఆవిడకి తెలుసు ఆవిడ నామినేట్ అవ్వట్లేదని, అక్కడ డీలింగ్స్లో అన్నీ అర్థమైపోతాయి. సో ఆవిడ సరే నేను సంజన గారిని సేవ్ చేస్తున్నానంటారు ఆవిడ. సో తనుజ గారికి మీతో కొన్ని పాయింట్స్ ఉన్నాయి, పూర్తిగా మాట్లాడేదాకా మీరు ఆగండి, తర్వాత మీరు డిపెండ్ చేసుకోండి అని చెప్పి ఇంక స్టార్ట్ చేస్తారు. సో క్లియర్ కట్గా ప్రిపేర్ అయ్యి వచ్చారు తనుజ గారిని నామినేట్ చేద్దామని. ఎందుకంటే ఆ బాల్ దొరకనప్పుడు కూడా ఆవిడ ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఆవిడ కూడా అనిపించింది. ఇంకో ఛాన్స్ ఉంటే ఆవిడ తీసుకుంటానని చెప్పారు, లేదంటే నెక్స్ట్ వీక్ నామినేషన్ చేస్తానని చెప్పారు. సో ఖచ్చితంగా ప్రిపేర్ ఇచ్చారు కాబట్టి జనరల్గా వీళ్ళు ఇచ్చినట్టు ఓకే నేను వీళ్ళది నామినేషన్ యాక్సెప్ట్ చేస్తాను సింపుల్గా అనేకుండా కొంచెం గట్టిగానే పట్టుకున్నారు. ఏంటంటే ఆయిషా నేను ఎపిసోడ్స్ అన్ని ఫుల్గా చూసి వచ్చాను, అంటే 24/7 కాదు 1 hour చూసి వచ్చాను, లాస్ట్ 2-3 రోజులు తప్పితే. మీతో ఉన్న పాయింట్ ఏంటంటే మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకున్న ఫేవరెటిజం అనేది మీ వల్ల మిగతా అమ్మాయిలకి అన్ఫేర్ జరుగుతుందని నాకు అనిపిస్తుందని వీళ్ళు ఒక మంచి పాయింట్ ఎత్తుకొచ్చారు. ఏంటంటే తనుజ వర్సెస్ ఎవరైనా అమ్మాయి ఉంటే తనుజకి ఎక్కువ ఫేవరెటిజం జరుగుతుంది, ఎందుకంటే ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆవిడ యూజ్ చేసిన వర్డ్స్ని తీసేస్తే కనుక. సో ఆవిడ ఉండటం వల్ల ఏంటంటే ఎవరు మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు, ఆవిడకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, అది ఫస్ట్ ప్రయారిటీ కానీ సెకండ్ ప్రయారిటీ కానీ, దానివల్ల మిగతా అమ్మాయిలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారంటే ఆవిడ కూడా హౌస్లోకి వచ్చారు కాబట్టి ఈ పాయింట్ తీసుకొచ్చారు. నెక్స్ట్ ఇమాన్యుయల్ ఇక్కడ బుద్ధిగా చక్కగా వింటూ ఉంటాడు, మీకు కొన్ని బాండ్స్ వల్ల చాలా ఫేవరెటిజం ఉన్నాయి, ఎగ్జాంపుల్ బర్నీ గారు, సో ఆయన వల్ల మీకు గట్టిగా ఫేవరెటిజం జరుగుతుంది అని తీసుకొచ్చి. ఇక్కడ మీరు నన్ను అడగచ్చు ఏంటి భయ్యా బర్నీ గారు తనుజ అయిన ఫేవరెటిజము, మరి పవన్ వల్ల రీతుకు జరగట్లేదా ఫేవరెటిజము, మరి ఇమాన్యుయల్ వల్ల ఆవిడ పేరు సంజన గారికి జరగట్లేదా ఫేవరెటిజం అంటే ఈవిడ కూడా చెప్తారు, ఇవన్నీ చెప్పరు ఇంత డీటెయిల్గా. రాబోయే రోజుల్లో ఏదో లీక్ చేస్తా అన్నట్టుగా అన్నీ ఎక్స్పోజ్ చేస్తా అన్నట్టుగా మాట్లాడతారు. ఇంకోటి ఏం చెప్తారంటే నీ వల్ల అతనికి ఏం పాడవుతుందని నాకు అనిపిస్తుందని. ఎందుకు పాడవుతుంది, ఎలా పాడవుతుందని వీళ్ళు క్వశ్చన్ చేయరు, వాళ్ళు చెప్పరు. మీకు ఫీల్ అయ్యి చాలా ప్లేసుల్లో అతను మీకు నిలబడాలి అని చేస్తున్నారు, బెడ్ గేమ్లో నాకు నచ్చలేదు, ఎవరు నిన్ను ముట్టలేదు అని చెప్పి. సో మీరు ప్రతి దాంట్లో ఆయన మీకు నిల్చోవాలని చెప్పి తెస్తున్నారు. ఇప్పుడు మర్చిపోయారు స్టాండ్ తీసుకోవాలి, కిచెన్ మానిటర్ ఇష్యూ అయింది కదా, పోపుల డబ్బా ఇష్యూ, దాని తర్వాత స్టాండ్ తీసుకోవాలి అన్న పాయింట్ ఇప్పుడు మర్చిపోయారు. బట్ ప్రతిదానికి తెస్తున్నారు స్టాండ్ తీసుకోవాలని చెప్పి, దానివల్ల ఆయన గేమ్ పాడవుతుంది. బెడ్ గేమ్లో ఎస్పెషల్గా మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేదు, మిగతా వాళ్ళందరినీ ముట్టుకున్నారు అని చెప్పి దానికోసం చెప్తున్నారు. సో రీతుకి అవకాశం లేదా, దివ్యకి అవకాశం లేదా, శ్రీజకి అవకాశం లేదా, నువ్వు మాత్రమే ఎందుకు ఉండాలి, ఎందుకంటే నీకు ఫేవరెటిజం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి. యాక్చువల్గా ఇది రైట్, ఎన్ని కరెక్ట్గా వెళ్తున్నాయి, ఎందుకంటే ఆవిడ ఉన్నారు కాబట్టి ఎన్ని ప్రూవ్ అవుతున్నాయి. దీన్ని ప్రాపర్గా డిఫెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఎంతో అది కూడా చేసుకుంటాను అనుకోలేదు కానీ చేసుకున్నారు నేను చెప్తున్నానండి. మీరు అరుస్తారు, ఎందుకు అరుస్తారో తెలీదు, ఇంకోటి ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఎగ్జాంపుల్ బర్నీ గారి ప్లే కూడా అయిపోయింది, ఆ రోజు బర్నీ గారు సెలెక్ట్ అయిన ప్లే కూడా అయిపోయింది. ఒక్క నిమిషం, సారీ. సో ఆవిడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక పాయింట్, బర్నీ గారి ప్లే కూడా నీ వల్ల పడిపోయిందంటే ఎందుకు పడిపోయింది, ఎలా పడిపోయిందని చెప్పి నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటావు. సో అదే ఒక ఎగ్జాంపుల్, అదే ప్రాబ్లం అని చెప్తారు అన్నమాట. నేను ఇలా చేశానా, నేను అలా చేశానా, అలా చేస్తున్నానని చెప్పి నువ్వు ఏడిస్తే మళ్ళీ అన్న కూడా మళ్ళీ ఆయన వస్తారు వెనకాల. సో ఇవి ప్రాబ్లమ్స్. ఇంకొన్ని ఉన్నాయి ఏంటంటే
ఒక పాయింట్లో దివ్య గారికి ఆయన సపోర్ట్ చేశారు, అప్పుడు నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావు. ఇక్కడ అందరూ వచ్చి అడుగుతారు, అది ఆవిడ స్ట్రాటజీ ప్లే చేశారు, ఏదో ప్లే చేశారు అంటారు. దివ్య కరెక్ట్ కదా, ఏంటంటే ఏం స్ట్రాటజీ అంటే అదేనమ్మా కలిసి ఆడారు కదా, సో గేమ్ కలిసి ఆడారు అన్నదానికి ఆవిడ అలా ఆడిద్ది అనమాట. కలిసి ఆడారు కదా, సో మీ ఇద్దరి మధ్యలో వస్తుంది. ఒక అమ్మాయి చెప్పింది మీ ఇద్దరి మధ్యలో, అంటే తనూజాకి నెక్స్ట్ బర్నీ గారికి మధ్యలో దివ్య వస్తుందని చెప్పి ఒక అమ్మాయి చెప్పింది. అది టెలికాస్ట్ అయింది, నేను చూశానని. నాకు తెలిసి శ్రీజ చెప్పింది కదా, అది టెలికాస్ట్ అయింది ఆ వీక్ టాస్క్ మొత్తంలో, అది నేను చూశాను. అందరూ ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి వచ్చారు, 5 months బేబీని వదిలేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవ్వరికి నాన్న గీన్న అది ఇదేమి లేదు. నీ వల్ల అందరికీ హట్ అవుతుంది ఇవన్నీ. సో ఈ రోజు నుంచి నేనున్నాను, నువ్వు ఉన్నావు, అతను ఉన్నారు. సో ఎవరు అలా ఎవరి వైపు వాళ్ళు నిలబడకూడదు, ఈజీగా నుంచోకూడదు. ఏంటంటే ఇప్పుడు చెప్పేది అతనికి కూడా నేను ఓపెన్గా చెప్పేశా. వచ్చిన దగ్గర నుంచి ఎందుకు మాట్లాడలేదు నీతో అంటే, ఎన్ని పాయింట్స్ నా దగ్గర ఉన్నాయి, ఇవన్నీ చెప్పిన తర్వాతే నీతో నేను క్లియర్ చేసుకుందాం అనుకున్నా, దాని తర్వాత నేను జాలీగా ఉందాం అనుకున్నా, అందుకని నీతో మాట్లాడలేదు నేను. సరేనా? ఫేవరెటిజం వల్ల జరిగేది కాదు ఇది. బిగ్ బాస్ అంటే ఒక్కడే విన్నర్ ఉంటాడు, ఇద్దరు ఉండరు, ఇద్దరు వెళ్ళి అక్కడ మళ్ళీ ఒకళ్ళు చూసుకోవటం అలాంటివి ఉండదు. మీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా సపోర్ట్ వస్తే నువ్వా నేనా అంటే నా ఎఫర్ట్స్ పాడైపోతాయి. ఎందుకు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఎంత కష్టపడి వచ్చి నుంచుంటే, నువ్వు నేను పక్క నుంచి ఉంటే, ఇప్పుడు నీకు వాళ్ళందరూ తెలుసు కాబట్టి నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే నాకు అన్యాయం జరుగుతుంది. సో అలా ఉండకూడదు. సో రీతు చెప్తున్న పాయింట్ నాకు హెల్ప్ చేస్తారన్న ఇదే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇందాక రీతు నామినేషన్లో రీతు తనకి హెల్ప్ చేయలేదని చెప్పి ఆయన పాయింట్ చెప్తారన్నమాట. మీరు నాకు చేస్తా అన్నారు, చేయలేదు అరుతా అంటే ఆయన ఏమన్నారు, తనుజ ఉందమ్మా, తనుజ ఉంటే నేను తనుజకే చేస్తానని చెప్పారు. సేమ్. సో ఇలాగ తనుజ ఉంటే తనుజకే చేస్తానంటున్నారు. సో అలా కాకుండా మీరేమన్నా ఒరిజినల్ నాన్న కూతురులా ఏంటి, కాదు కదా, అలా అవ్వదు, ఇక్కడ అలా నడవదు అని చెప్పి కొంచెం గట్టిగానే మాట్లాడిద్ది అమ్మాయి. ఇక్కడ బాయ్ ఫ్రెండ్ నాన్న అంటే ఈ సీజన్ ఫైనల్కి వచ్చేద్దామంటే అవ్వదు. టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, అలా కుదరదు. చాలా గట్టిగా అరుస్తూ చాలా ఇదిగా మాట్లాడతారు అనమాట. ఇక్కడ ఇండివిజువల్గానే ఆడాలి, ఇది బిగ్ బాస్ హౌస్, ఎవరి కోసం పడద్దు, గేమ్ని పాడు చేసుకోవద్దు గేమ్ని అంటే ఎమ్మెల్యేలు చేతులు చప్పట్లు కొట్టేలా పెట్టేసుకున్నాను అనమాట. ఇది పెద్ద ఛాన్స్, పైగా నాకు రెండో ఛాన్స్, నేను అస్సలు వదులుకోను దీన్ని. అందుకని ఒక పర్ఫెక్ట్ ట్రైవలరీని ఆవిడ ఎంచుకున్నారు. దట్టు ఆవిడ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. ఈవిడిది కొద్ది పర్సనాలిటీ వైజ్ ఏంటంటే ఎమోషనల్ పర్సనాలిటీ, డామినేట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు ఈవిడ. కానీ ఇది రివర్స్ కూడా అయితే చెప్తాను మొత్తం అయిన తర్వాత. ఇక్కడ గేమ్స్ ఆడితే ఇద్దరు అమ్మాయిల నుంచుంటే ఎవరికి పొటెన్షియల్ ఎక్కువ ఉంది, ఎవరికి గట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎవరికి పవర్ ఎక్కువ ఉంది, ఇవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే తప్పితే ఫేవరెటిజము అవి ఇవి అన్నీ చేస్తే కుదరదు, కమింగ్ డేస్లో నేను ఒప్పుకోను అని చెప్తానమాట. నాకైతే ఇదే పాయింట్. ఫస్ట్ గోల్ తనుజ, నేను ఓపెన్గా చెప్తున్నా, దిస్ ఈజ్ మై టార్గెట్, తనుజ ఈజ్ మై టార్గెట్ అని చెప్తానమాట. ఫిక్స్ అయ్యి వచ్చాను నేను, అందుకే నామినేట్ చేయాలని కూడా అనుకుని వచ్చాను, చేస్తున్నాను ఓపెన్గా. నాది ఓపెన్ ప్లే, నాదేం దాచుకోవడం లేదు, నా స్ట్రాటజీ ఇదే అని చెప్పేశారు. దీని తర్వాత నేను ఇంకా చాలా ఉన్నాయి అన్నిటికీ. దీని తర్వాత ఇంకా ఇది మళ్ళీ జరిగితే కనుక, మళ్ళీ మీరు ఏదైనా చేస్తే మళ్ళీ అగెన్స్ట్గా నేను వస్తాను, ఇండివిజువల్ ప్లేయర్ అని చెప్పి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. అది ఇది అని చెప్పి ఎన్ని పెడతారు అయ్యా పాయింట్స్ వరుస పెట్టి, దడ బుల్లెట్లు దించుతారు. నాకు బయట నుంచి చూసి వచ్చారు కాబట్టి ఇవన్నీ చెప్పడం పెద్ద కష్టం కాదని అనుకోవచ్చు, కానీ అందరితో పోల్చుకుంటే, మిగతాలతో పోల్చుకుంటే బాగా పెట్టారు పాయింట్స్. నేను అదే అంటాను అనమాట. వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ అడ్వాంటేజ్ యూజ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దించారు బుల్లెట్లు. నాకైతే ఇది ఉన్నప్పుడు తనుజ గారు బేలమోహం వేస్తారు అయిపోయింది అనుకున్నాను నేనైతే మాత్రం. ఫస్ట్ వీక్లో తనుజ గారు నామినేషన్స్ ఒక 6 నుంచి ఇప్పుడు దడదల్లాడించినప్పుడు నేను చూసిన తనుజ గారు ఏం గడగల్లాడించారా ప్లే, అసలు సూపర్గా అనుకున్నాను. దాని తర్వాత నాకు ఎప్పుడు అలా కనిపించలేదు, ఎప్పుడు వీక్గా కనిపించారు, ఎప్పుడు స్ట్రాంగ్గా కనిపించలే. ఇప్పుడు ఈరోజు మళ్ళీ అలాగా తనుజని చూసానేమో అనిపించింది నాకు ఇన్ని వారాల తర్వాత. సో ఆవిడ చెప్పే పాయింట్ సింపుల్, మీకు ఫేవరెటిజం ఉండటం వల్ల మాకు అన్యాయం జరిగిద్ది, వాళ్ళందరూ మీ వైపు నుంచుంటారు, మా వైపు నుంచోరు, ఇక్కడ మీ పాయింట్స్ ఉంటుంది. అదేంటి తనుజ ఒక్కళ్ళు ఉంచున్నారంటే, ఈవిడ ప్రెజెంట్ టార్గెట్ తనుజ. దాని తర్వాత అంటే ఆవిడకి బ్రేక్ చేసేస్తారు అనుకోండి, నెక్స్ట్ ఇంకొకరికి వస్తారు. ఈవిడికి ఎప్పుడు రియలైజేషన్ వచ్చింది తెలుసా, ఒక్కసారి గేమ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత రీతు డెమోను తిని ఉన్నప్పుడు డెమోన్ రీతుని సపోర్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు, అప్పుడు ఇది గెలిగింది. ఓకే, ఇక్కడ బాండ్ అంటే వీళ్ళ దగ్గర ఇంకా చాలా ఉన్నాయని అయ్యి ఉన్నాయి, కానీ రీతుని టార్గెట్ చేయడం వల్ల ఏమీ రాదు. ఎందుకు ఈ పాయింట్ చెప్తాంటే, మీరు మన మిడ్ నైట్ టాక్స్ చూడాలన్నమాట. ఇందాక ముందు అప్లోడ్ చేసిన రెండోదో ఒకటో అందులో ఉంది పాయింట్ ఉంటుంది. ఏంటంటే ఎమ్మెల్యేలు చెప్తాడు, నేను చిన్న వాళ్ళు అమ్మాయి చెప్పిందని చెప్తాడు, చిన్న వాళ్ళు నేను ఎందుకు టార్గెట్ చేస్తాను, నేను పెద్దోళ్ళని టార్గెట్ చేస్తాను, కానీ నేను 6th వీక్ అయింది నేను వచ్చాను, నాకు ఆడియన్స్ సపోర్ట్ కావాలి కదా, నేను పెద్దోళ్ళని టార్గెట్ చేస్తానని చెప్పిందని చెప్తాడు. సో తనుజ పెద్ద పొజిషన్లో ఉందని వాళ్ళకి అర్థమవుతుంది, కళ్యాణ్కి చెప్తాడు అనమాట. బయటకు అనరు కానీ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ తనుజ స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు నువ్వు ఇప్పుడు బాయ్స్తో ఫైట్ చేసుకొని ఎందుకు ఏడ్చుకుంటావు లోపలికి పోయా బాల్ దొరకలేదని. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ భలే వాడుకున్నారు.
ఆవిడ అదృష్టం అలా ఇంక తిరిగింది ఆవిడ సైడ్ అనుకోవాలి. లేదంటే ఆవిడ కనుక బాల్ దొరికేసి ఉంటే ఈవిడ దగ్గర ఆర్గ్యుమెంటే ఉండేది కాదు. ఇప్పటికిప్పుడు జరిగిన పరిణామాల్ని చాలా తెలివిగా వాడుకున్నారు ఆవిడ. సో అంటే నేను ఆడలేదంటే నేను చూసా, నువ్వు వెయిట్ నాకు కనిపించింది, నేను చూశాను అని నా బ్రీత్ స్టక్ అయింది అని చెప్తారు. లేదు నేను చూశాను. ఇంకోటి, ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు నువ్వు కష్టపడి బాల్ పట్టుకోవాలి, కానీ అబ్బాయిలు అలా ఉన్నారు, అబ్బాయిలు ఇలా ఉన్నారు, నేను పట్టుకోవడానికి నాకు ఛాన్స్ ఇవ్వటం లేదు, ఇవన్నీ ఎందుకమ్మా మాట్లాడావు అని చెప్పి మళ్ళీ వేశారు. సో ఒకటి నువ్వు బాల్ పట్టుకోవాలా, పట్టుకోకపోతేనే ఏడ్చావు. దాని తర్వాత అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉన్నారు, మేము ఎంత కష్టపడాలని చెప్పి నువ్వు చెప్తున్నావు. మేము ఫైట్ చేయలేమని చెప్పి ఎందుకు అంటున్నావు, మీతో ఎలా మేము ఫైట్ చేసేది అని చెప్పి అంటూ ఉంటారు అనమాట. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడేటప్పుడు నువ్వెందుకు రిక్వెస్ట్ చేసుకుంటున్నావు, ఈవిడ కాబట్టి కొంచెం పద్ధతిగా అన్నారు రిక్వెస్ట్ చేసుకున్నావు, నువ్వెందుకు అడుక్కుంటున్నావు బాల్ అని అడగాలి. ఆవిడ స్టైల్ ఆఫ్ టాకింగ్ కూడా అలాగే ఉంది. ఒక చోట నోరు మూయి అంటారు, నువ్వు నోరు మూసుకున్నావు కదా అంటారు, ఒక చోట చేస్తున్నావు కదా మరి బాల్ కోసం, మరి ఇదేంది సపోర్ట్ కాదా, ఇదేంటిది ఇది. యాక్చువల్గా వాళ్ళు ఆడిందే సపోర్ట్ గేమ్, బాల్ పంచుకుంటారు, డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, ప్రస్తుతానికి ఇలా ఆడదాం తర్వాత మళ్ళీ చూసుకుందాం అనుకుంటారు. బట్ ఈ గేమ్ అయితే ఆడారు కదా, అది వైల్డ్ కార్డ్స్ ఏం తక్కువ తినలా, గట్టిగా ప్లాన్ చేసుకుని వచ్చారు ఒక్కొక్కరిని. సరే నెక్స్ట్ ఏంటి, బెట్ టాస్క్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ బెట్ టాస్క్ వచ్చినప్పుడు ఎవరి సపోర్ట్ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకున్నారు. రాను తీను ముట్టుకోను అని చెప్పి దూరంగా నుంచిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరిని వేరే వాళ్ళు తీసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ అందరికీ సపోర్ట్ ఉంది. సో తర్వాత ఇది మళ్ళీ మిడ్ నైట్ టాస్క్ చెప్తారు. 5 కాబట్టి నేను మిగిలాను, 4 అయితే నేను మిగిలేదాన్ని కాదు, నన్ను కింద దించేవాళ్ళు అని. 4 కాబట్టి నేను మిగిలాను, 3 అయితే దించేవాళ్ళు అది అని చెప్పి. ఇండివిజువల్గా అట్టానికి వచ్చాము. ప్రతి గేమ్ ఏమైనా బర్నీ సార్ వచ్చారా, ప్రతి దాంట్లో నుంచి ఒకసారి నాన్న అంటున్నారు, ఒకసారి బర్నీ సార్ అంటున్నారు. యాక్చువల్గా వీళ్ళ బాండింగ్లోని వీళ్ళకి తేడా కొట్టింది ఏంటి తెలుసా, ఈ పేర్లు. అభిమానం ఉండొచ్చు, ఫేవరెటిజం ఉండొచ్చు, నెక్స్ట్ వాళ్ళ మధ్యలో బాండ్ ఉండొచ్చు, కానీ ఈ నాన్న అని పిలవటం వల్లే ఇది ప్రాబ్లం వస్తుంది. సో నాన్న కూతురు ఏంటి, రియల్గా నాన్న కూతురా, దాని తర్వాత కామెడీ అందులో జరుగుతుంది, సీరియస్ యాంగిల్ అందులో జరుగుతుంది, అన్నీ అందులో జరుగుతున్నాయి. సో అది ఓవర్గా ప్రొజెక్ట్ అయిపోతుంది బయటికి. వాళ్ళు అది కంట్రోల్ చేసుకుని బాగుండేది. నెక్స్ట్ ఇక్కడ ఐషా వస్తుంది అనమాట. నీకు ఏ ప్రాబ్లం అయినా సరే నువ్వు చూడంగానే ఆయన వస్తారు. ఒక్కరోజు ఇష్యూ వచ్చింది, దానికి కూడా నువ్వు స్టాండ్ తీసుకోలేదని చెప్పి ఏడ్చావు అది అని చెప్పి చెప్తారనమాట. దానికి ఇష్యూ ఏంటో చెప్పండి అని తను జరిగింది. కానీ గుర్తుండదు ఆ ఇష్యూ ఐషాకి, అది పప్పు ఇష్యూయే. దాని తర్వాత లోపల స్టాండ్ తీసుకోలేదు కిచెన్ మానిటర్కి అని చెప్పి ఐషా. అమ్మ అన్నీ చెప్పాలని లేదు కదా, నేను చెప్పనంటారు అనమాట. తను పాయింట్ రేస్ చేసేటప్పుడు మరి సంబంధం లేకుండా ఏది పడితే రేస్ చేస్తా అలాగా, నువ్వు సిచ్యువేషన్ చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటారు ఆవిడ. ఏ గేమ్ అని నాకు గుర్తులేదు కానీ మరి గుర్తులేనప్పుడు నువ్వు పాయింట్ ఎలా రేస్ చేస్తావు అని చెప్పి ఈవిడ ఆర్గ్యుమెంట్ మాత్రం పోటాపోటీగా నిలింది. యాక్చువల్ ఎంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు, నాకే నువ్వు ఒక్కదానే ఉన్నావా, వీళ్ళందరూ కంటెస్టెంట్స్ ఉన్నారు, వీళ్ళందరినీ చూసుకోవద్దా, వీళ్ళందరినీ గుర్తించుకోవద్దా అని చెప్పి ఆవిడ. సో మీరు డిపెండ్ చేయండి అంటే ఏం డిపెండ్ చేయాలి, నువ్వు సిచ్యువేషన్ చెప్పకుండా నేను అలా డిపెండ్ చేస్తానని చెప్పి ఈవిడే. సో అయితే బెట్ టాస్క్ అందరికీ ఫేవరెట్స్ ఉన్నారంటే ఐషా ఏమంటుందంటే, నీకు అసలు ఫేవరెట్స్ లేదంటున్నావా అనగానే, నాకు ఫేవరెట్స్ లేదనట్లేదు, అందరికీ ఇక్కడ ఫేవరెట్స్ ఉన్నారంటే నీ గురించి అడుగుతున్నాను, నీ గురించి మాట్లాడు అంటారు, నేను అందరి గురించి చెప్తున్నాను ఈవిడ అంటారు. అదే క్లారిటీ ఇస్తున్నా, నీ గేమ్ నేను ఆడుకొని వెళ్ళాను తప్పితే ఎక్కడైనా సరే, మొన్న కూడా నా గేమ్ ఆడుకున్నాను, అంతేగాని ప్రతి దాంట్లో నేను ఎవరిని సపోర్ట్ అడగలేదు, నాకు సపోర్ట్ రాలేదు అంటే ఐషా. మరి నాన్న సపోర్ట్తో ఎన్ని గెలిచావు, నాన్న సపోర్ట్ లేకుండా ఎన్ని గెలిచావు అని అడిగారు. మరి ఇక్కడ చెప్పాలి కదా, నాన్న సపోర్ట్తో ఎన్ని గెలిచారు మీరు, 2 టాస్క్లు గెలిచారు, బెట్ టాస్క్లు గెలిచారు, బ్రీత్ టాస్క్లు గెలిచారు. దానికి ముందు మీరు ఎన్ని ఆడారు, కళ్యాణ్తో 3-4 టాస్క్లు ఆడారు. దానికి ముందు అసలు కళ్యాణ్ లేకుండా ఉన్న టీములతో ఆడారు, అందులో ఒకటి కూడా గెలిచినట్లేరు నాకు తెలిసి. ఇప్పుడు టాస్క్ కూడా గెలవాలా, ఏది గెలవాలా, సో లాస్ట్ కళ్యాణ్ ఆడినప్పుడు 2 గెలిచినట్టున్నారు. సో ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా, ఆ లెక్కలే వేసుకొని. తనుజ లాస్ట్ వీక్ టాస్క్ అన్ని ఎవరు సపోర్ట్ చేశారు, నేను గెలిచానా గెలవలేదా వాటన్నిటిని అని చెప్పి అడుగుతాను అనమాట. ఐషా ఏమంటారంటే, ఇంకా ఇలా కాదు, ఐషా అనుకున్నారు తెలుసా, నాకు తెలిసి ప్యూర్ డామినెన్స్ ఉంటుంది, పిచ్చిక్కిచ్చేస్తా అనుకుని ఉంటారు, ప్యూర్ డామినెన్స్ లేదు. ఆవిడ ఇచ్చినా కానీ ఇప్పుడు రిటార్డ్ గట్టిగా ఇచ్చారు. ఫస్ట్ షాటే 6 పడింది ఆ బాల్ దగ్గర, 2 షాట్లు, ఒకటి నువ్వు వెయిట్ చేసావు, నన్ను అంటూ నువ్వు వెయిట్ చేసావు, 2 నువ్వు అంత ఇండివిజువల్ పేరు అయితే ఎందుకు అడుగుతున్నావు, బాల్ నువ్వు పోటీ పడి తెచ్చుకోవాలి కానీ అని చెప్పి 2వ షాట్ ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ ఐషా ఏం చెప్తారంటే, నీకు పొటెన్షియల్ ఉంది తనుజ, ఏంటి ఎమోషనల్గా వెళ్ళి ఆ స్ట్రాటజీ వద్దు నీకు, అది లేకుండా ప్లే చేయి, నీకు కరేజ్ ఉంది, అవన్నీ అవసరం లేదు నీకు, నాకు ప్రూవ్ చేయి అని అంటారు ఆవిడ. తనుజ ఎమోషన్స్ వస్తున్నాయి, ఫ్యామిలీని తెస్తున్నావు నువ్వు, ఈరోజు ఒక బాల్ దొరకకపోతేనే నువ్వు ఏడ్చుకుంటే బాత్రూమ్కి వెళ్ళిపోయావు, నువ్వా నాకు చెప్పేది అని చెప్పి ఇప్పుడు తీసి పెడతారు కొద్దిగా. ఇప్పుడు నా గురించి చెప్తున్నావు నువ్వు. నెక్స్ట్ ఏంటి, జలసీ విషయం ఏంటమ్మా, నేను ఎక్కడ జలసీ పడ్డాను అంటే ఆయిషా అంటారు, దివ్యాకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు అందరూ అడగలేదా, టాపిక్ వచ్చి మీరు అందరూ అడగలేదా అంటే తనుజ అంటారు, ఇక్కడున్న ఎంతమంది వచ్చేసి నువ్వేమైనా మీ ఇద్దరి మధ్యలో దివ్య వచ్చింది కదా, నువ్వేమైనా జలసీ ఫీల్ అవుతున్నావా, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా, బర్నీ సార్ నీ క్లోజ్ కదా అంటే, లేదు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరితో ఒక కంఫర్టబుల్స్ ఇది ఉంటుంది, వాళ్ళు అలా వెళ్తారు, నేనెందుకు దానికి జలసీ ఫీల్ అవుతానని చెప్పా
అంతేగాని నేను ఎవరికి చెప్పలేదు జలసీ ఫీల్ అవుతున్నానని అని చెప్పి పాయింట్ చేస్తారన్నమాట. దానికి ఐషా ప్రతి ఒక్కరు అసలు ఎందుకు అడగాలి నిన్ను? అప్పుడు ఇవి అంటే ఎందుకంటే మా ఇద్దరు క్లోజ్ కాబట్టి కదా, నేను అదే చెప్తున్నానని చెప్పి ఆవిడ అంటది. అలాంటి కథలు ఇక్కడ చాలా ఉన్నాయి, 5-6 ఉన్నాయి అలాంటి కథలు. నేను ఆయన కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరూ క్లోజ్ ఉన్నారంటే ఐషా అన్నీ చెప్తా. ఫస్ట్ నువ్వు నా టార్గెట్ ఏంటి? ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వే తనుజ. చెప్పా కదా, కొడతానని చెప్పాను, కొట్టే చెప్తున్నాను, కొడతాను అని చెప్పి. అంటే ఈ టార్గెట్ను కొడతాను, సో నేను కొడతాను అన్నట్టు. అంటే టార్గెట్నే, ఆవిడని కొడతాను, లెటర్ కొడతాను కాదు. నాకు అన్నీ తెలుసు, ఎన్ని కథలు ఉన్నాయి తెలుసు, ప్రస్తుతానికైతే నువ్వే ఫస్ట్ నిన్నే కొడతానని చెప్పి. దాని తనుజ మరి టార్గెట్ అని చెప్పు డైరెక్ట్గా, అంతేగాని ఏదేదో ఎందుకు చెప్తున్నావు వేరేవన్నీ, జలసీ ఫీల్ అవుతున్నావు అది ఇది అని అవన్నీ అవసరం లేదు కదా. ఒక్కరోజుగా నువ్వు బాల్ దొరకకపోతే ఏడ్చుకుంటే వెళ్ళావే, నువ్వు నా గురించి చెప్పడానికి వస్తున్నావా అని చెప్పి ఎడకనే ఉన్నారు కొంచెం. అంటే ఎంత టోన్ మాడ్యులేషన్ లేదు కానీ ఆవిడ టోన్ సేమ్ ఉంటుంది, ఆవిడకి ఫ్లాట్ ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా. సో పద్దాకే ఇంకా అందులో ఇరుక్కుందనమాట ఆవిడ. ఒక గేమ్ సపోర్ట్ చేసినందుకు నా 5 వారాల గేమ్స్ నువ్వు పూర్తిగా సపోర్ట్ చేసి ఆడావు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎవరు వాళ్ళిద్దరి కోసం నేను ఎవరితో డిస్కస్ చేయలేదు, నాకు జలసీ ఉందని. ఆయనకి నెక్స్ట్ దివ్య వచ్చిందని చెప్పి ఎవరితో డిస్కస్ చేయలేదని చెప్తారు. దాని తర్వాత ఇక్కడ బర్నీ గారు వస్తారు మధ్యలో, కెన్ ఐ టాక్ అని చెప్పి వస్తారు. ఎందుకు వచ్చారు నాకు అర్థం కాదు, అవసరం లేదు ఇక్కడ ఆయనకి, కానీ ఆయన వస్తారు. కాసేపు ఆయన గురించి చెప్పుకుంటారు. ఫస్ట్ వీక్ నుంచి చూడండి, మీరు అన్ని ఎపిసోడ్లు చూసే ఉంటారు. నేను ఒక టైర్ టాస్క్ ఇంకో టాస్క్ చెప్తే అన్నీ ఆడా, 90% టాస్క్లు గెలిచా. 2 కెప్టెన్సీ టాస్క్లో సెకండ్ ప్లేస్లో వచ్చి తృణప్రాయంలో అంటే చిటికలో కోల్పోయా, కొంచెం దూరంలో కోల్పోయా. ఒకరు నిలబడ్డారు మనకి అన్నప్పుడు, అందరూ మనకి ఆపోజిట్ ఉంచినప్పుడు, ఒకరు నిలబడ్డారు అన్నప్పుడు, ఒకరు షోల్డర్ ఇచ్చినప్పుడు మన కాళ్ళ మీద ఒక ఇది కలిగిద్ది, ఒక బాండ్ కలిగిద్ది. దివ్య కోసం చెప్తారనమాట. ఒక షోల్డర్ ఉన్నప్పుడు అనుకుంటాం. సో ఎవరైతే అలాగే వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించింది మనకు నుంచున్నారు కాబట్టి. దాంతోపాటు ఎవరైతే వీక్గా కనిపిస్తారో వాళ్ళకు కూడా అండగా నిలబడటం తప్పు కాదు కదా. ఈ శివాజీ అని చెప్పేది వీకర్ సెక్షన్కి అండగా నిలబడటం. సో అది తప్పు కాదు కదా. ఈ గేమ్ ఆడుతున్నాను నేను, నీకు ఇదే క్లారిటీ ఇస్తున్నాను, ఇది నా గేమ్, ఇది గేమ్ అంటే కనుక ఇది నా గేమ్, నీకు క్లారిటీ ఇస్తున్నాను. అసలు ఎవరు అడిగారు క్లారిటీ, ఎందుకు ఇచ్చారు, ఏంటి నాకేం అర్థం కాదు. ఆయన మధ్యలో వచ్చారు. దాని తనుజ వన్ మోర్ థింగ్ అంటే ఐషా ఆగు, ఆయనతో నేను మాట్లాడతాను, సో నా రిప్లై చేయని అనగానే నామినేషన్ నాది అంటది ఈవిడే. ఆవిడ ఇక్కడికి ఐషా గట్టిగా తిరిగేస్తుంది. మరి అతను మాట్లాడేటప్పుడు నోరు మూసుకొని ఉన్నావుగా అని చెప్పి, నామినేషన్ నీదేనప్పుడు మరి అతను మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడగా చేయి హ్యాండ్ రైస్ చేసి, ఇప్పుడు ఆయన మాట్లాడి ఇప్పుడు రిప్లై ఇచ్చేదాకా ఉండాలి కదా. ఇప్పుడు రిప్లై ఇచ్చేసిద్ది ఆవిడ ఏం చెప్తున్నా సరే. మీరు చెప్పింది కరెక్టే, మీరు స్ట్రాంగ్ ప్లేయరు, పొటెన్షియల్, మీలానే స్ట్రాంగ్ ప్లేయర్ అందరినీ మీరు చూసుకోవాలి, సో మీరు కూర్చోండి అని చెప్పి నెక్స్ట్ ఇటు వస్తుంది. తనుజ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారంటే సెకండ్ వీక్లో కెప్టెన్సీ జరిగింది, అందులో టాప్ 3 మిగిలింది నేను, ఇమ్మాన్యుయల్, బర్నీ గారు. అక్కడ నన్ను ఎవరు సపోర్ట్ చేయలేదే, నేను ఎవరిని సపోర్ట్ చేయలేదే, మరి ఎలా అంటావు నువ్వు సపోర్ట్ అది అని చెప్పి. ఐషా నువ్వు ఇంకొక అమ్మాయి ఉంటే సరేనా, అప్పుడు ఎవరు కాపాడతారు, నిన్నే కదా. అదే నేను ఇన్ఫ్లుయెన్స్, అదే నేను అది అంటున్నానని చెప్పి అంటారు. అది ఇన్ఫ్లుయెన్స్ ఏముంది, అది తన బాండ్ కదా, తన గేమ్ కదా, తను వచ్చి తన బాండ్ పెట్టుకుంది. మీరు ఇప్పుడు వచ్చి మీ వైల్డ్ కార్డ్స్తో ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక స్టోన్ ఉంది, పవర్ ఉంది, అది మీరు పెట్టుకుని వాళ్ళ వల్ల మీరు సేవ్ అయిపోతే అంటే నామినేషన్ నుంచి ఎలిమినేషన్ నుంచో అది మీ బాండే కదా. ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు బాబాయ్ పిన్ని అత్త మామ అని పిలుచుకోపోవడమే డిఫరెన్స్, రెస్ట్ ఈజ్ సేమ్. అదే ఇక్కడ వీళ్ళు మిస్ చేస్తుంది. అలా పిలుచుకోకుండా ఉంటే కనుక వీళ్ళది సేమ్గా కనిపిస్తుంది వాళ్ళకి. నాకైతే నాకు తెలిసి వీకెండ్ వచ్చేది ఈ బాండ్స్ కోసం మాట్లాడతారు నాకు తెలిసి మ్యాక్సిమం. తనుజ నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నానా వీటి కోసం, ఒక క్లారిటీ నీకు లేనప్పుడు నువ్వు ఒక పాయింట్ తీసుకొచ్చినప్పుడు నీకు అసలు సిచ్యువేషనే గుర్తులేదు, నేను ఇన్ఫ్లుయెన్స్ చేశానని చెప్పి అడిగానని చెప్పి. ఎక్కడంటే ఐషా 6 వీక్ నేను చూసుకొని రావాలా, ఇప్పుడు మొత్తం నేను అన్నీ చూసుకొని, ఇప్పుడు నీ ఒక్కదానే ఉన్నావు, నీ ఒక్కదాన్ని అన్నీ గుర్తుపెట్టుకొని రావాలా, మీరే కూర్చొని థింక్ చేయండి సిచ్యువేషన్ ఎక్కడ ఏంటి అని చెప్పి. నేను చెప్పను. ఇంకో విషయం ఏంటంటే నేను ఏడవలేదు, నేను బ్రీత్ తీసుకోవడానికి వెళ్ళా వాష్రూమ్కి అంటారు. అది మనం చూడలేదు కదా, మనం జడ్జ్ చేయలేం. ఈరోజు నైట్ చూసిన తర్వాత వెయిట్ చేయరా, గాలి పీల్చుకోవడానికి వెళ్ళారా, ఏం చేశారన్న తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తారు. వీళ్ళతో గొడవపడిన కారణం ఏంటో తెలుసా ఐషా గారు, వాళ్ళకి నాకు డీల్ ఉంది, సో దాని ప్రకారం బాల్ దొరకకపోతే ఇది అప్పటికి నేను బాల్ ఇచ్చేసి నేను గెలుచుకొని తెచ్చుకుంటానని చెప్పా. సో డీల్ ఉంది కాబట్టి డీల్ కోసం మాట్లాడి తను కదా, డీల్ ఉంది కదా. అలాగే ఇక్కడ మాకు కూడా మేము గేమ్ ఆడేటప్పుడు మాకు కూడా డీల్ ఉంటుంది, ఆడేటప్పుడు మేము కూడా కొన్ని డీల్స్ చేసుకుంటాం, దాని ప్రకారం మేము గేమ్ ఆడాం. బాల్ పట్టుకోవడానికి గేమ్ ఆడకపోవడానికి మాకు కూడా డీల్ ఉంటుంది. ఇవన్నీ నువ్వు ఎలా ఉన్నాయో మాకు అలాగే ఉన్నాయి డీల్స్ అన్నీ అని చెప్తారన్నమాట. పాయింట్ ఉంటే స్ట్రైట్గా మాట్లాడు, అంతేగాని లేనిపోనివన్నీ చెప్ప మాకు గుర్తు లేదు మర్చిపోయా అని చెప్పి ఎటకారంగా అంటారు. అనగానే ఐషంకా గుర్తులేదు మర్చిపోలేదమ్మా, అన్ని గుర్తులేదు మర్చిపోలేదమ్మా, ఒకటే పట్టుకో నువ్వు దాన్ని హైలైట్ చేసుకో, దొరికింది కదా సరేనా. నువ్వు మాస్క్లోంచి బయటికి రా తనుజ అంట. నువ్వు మాస్క్ వేసుకున్న తనుజ, మాస్క్లోంచి బయటికి రా అంటే తనుజ తెలుస్తుంది, ఎవరు వేసుకున్నారో తెలుస్తుంది. నెక్స్ట్ ఐషా అంటారు, ఐ వాంట్ టు సీ యూ హ్యావ్ టు ప్రూవ్ మీ. ఆవిడకి ఇప్పుడు ప్రూవ్ చేయాలంట.
మాస్క్ లేదనో జెన్యున్ అనో సపోర్ట్ తీసుకోవట్లేదనో. అంటే ఈవిడ చెప్పింది కాబట్టి ఆవిడ ట్రిగ్గర్ అయ్యి ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను సపోర్ట్ తీసుకోవట్లేదు ఇండివిజువల్గా ఆడి ఆవిడ తగ్గిపోయి ఓడిపోతూ ఉంటే ఈవిడ గెలుస్తూ ఉంటారు అన్నది ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ అసలు తనుజ గారు మేజర్గా మిస్ చేసిన పాయింట్ ఏంటంటే, ఒక పాయింట్ సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ తీసుకోవాలి. ఇది నాగార్జున గారు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఎంత మట్టి ఇండివిజువల్ అంటే లేదమ్మా సపోర్టింగ్ టాస్క్లో సపోర్ట్ తీసుకోవాలని నాకు చెప్పారు. ఇప్పుడు అడిగిన సపోర్టింగ్ టాస్క్లో నేను సపోర్ట్ తీసుకున్నా. ఏదైనా ఇండివిజువల్ ప్లే గేమ్ చెప్పు నేను ఎక్కడ సపోర్ట్ తీసుకున్నానో అప్పుడు నేను అక్కడ కూర్చుని పోతే ఇంకేం మాట్లాడను అన్న విధంగా మాట్లాడాలి. అది మిస్ అయ్యారు. అంటే ఆ క్షణంలో ఇంకా గుర్తురాదు ఆ టైంలో. ఫేవరెట్స్ వద్దు ఎవరు లేరని చెప్పావు కదా, సో అది ప్రూవ్ చేయి ఎవరు లేరని చెప్పి, నాకు అంతే కావాలి ఇంకే వద్దు, నాకైతే నువ్వు మాస్క్లో ఉన్నావంటే తనుజ అవును మాస్క్లో ఉన్నా 10 ఉన్నాయి మాస్కులు తీసుకెళ్ళు క్లారిటీ అనగానే దాని తర్వాత ఆవిడ ఐఎమ్ నామినేటింగ్ తనుజ అని చెప్పి నామినేట్ చేశారు. చాలా బాగా వచ్చింది నామినేషన్, సూపర్గా అనిపించింది. ఆవిడ పాయింట్స్ బాగున్నాయి, కౌంటర్ బాగుంది, ఎన్కౌంటర్ బాగుంది. తనుజ గారిని ఇలా చూడటం. సో ఈవిడ గేమ్ ప్లేలో ఈవిడ హైలైట్ అవుతారు, ఈవిడ గేమ్ ప్లే ద్వారా ఆవిడ హైలైట్ అవుతారు, ఇద్దరు హైలైట్ అవుతారు. ఇద్దరికి ఇది కొంచెం అడ్వాంటేజ్గానే ఉంటుంది. ఆవిడ ప్లాన్ అయితే టార్గెట్ చేయడం తనుజ అని మంచి ప్లాన్ వేసుకొచ్చారు. ఎందుకంటే అంతకుమించి అమ్మాయిల్లో టాప్లో ఉన్నది ఆవిడ, అమ్మాయిలు కదా ఈవెన్ ఓటింగ్ మొత్తంలో కూడా టాప్లో ఉన్నది ఆవిడ కళ్యాణ్ కెప్టెన్గా ఉన్నాడు. కెప్టెన్గా లేకపోయినా కూడా కళ్యాణ్ని టార్గెట్ చేసి చెప్పాల్సిన పాయింట్ ఈవిడ దగ్గర అంత ఈజీగా దొరకవు. వేరే తనుజాని పాయింట్అవుట్ చేయాల్సిన పాయింట్స్ ఈవిడ దగ్గర ఈజీగా దొరుకుతాయి. ఈ అట్లీస్ట్ ఏడుస్తున్నారనో బాండ్ అనో ఏదో చెప్పి పెట్టేయచ్చు. అలాగే అమ్మాయి గట్టిగా రిటార్డ్ అవ్వలేదు అన్న ఫీలింగ్లో ఉండుంటారు. ఎందుకంటే 2-3 వారాల నుంచి ఏం జరగలేదు, ఆవిడేం రిటార్డ్ అవ్వలేదు, ఏడ్ చేస్తారు, ఎమోషనల్ అయిపోతారు అనుకున్నారు. ఇక్కడ ఏడుపు ఇక్కడ వరకు వచ్చేస్తుంది ఆవిడకి. మింగేస్తా మాట్లాడుతూనే ఉంటారు. స్ట్రాంగ్ అవుతున్నారు తనుజ గారికి మంచి రోజులు వచ్చినాయి. ఇలాంటి రైవలరీతో ఆవిడ ఇంకా స్ట్రాంగ్ అవుతారు, ఇంకా బలంగా మాట్లాడతారు, ఇంకా లాజిక్లు ఎత్తుకుంటారు, గేమ్ మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఈ బంధాలు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడలేదు అన్న దానికన్నా కూడా గేమ్. ఎందుకంటే ఒకళ్ళు మనల్ని చూస్తున్నారు, ఒకళ్ళు మనం ఎంటబడుతున్నారు, ఒకళ్ళు మనం రాంగ్ ప్రూవ్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆట మొత్తం మారిపోతుంది. అవునా కదా? సో సంథింగ్ అలాంటి సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఆయిషాకి ఇక్కడ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది, తనుజ గారికి ఇక్కడ గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఒక రైవలరీ అనేది బిల్డ్ అయింది. ఈ రైవలరీ కనుక స్ట్రాంగ్గా బిల్డ్ అయితే ఏమైంది తెలుసా, మిగతా వాళ్ళు మొత్తం అవుట్ ఫోకస్ అయిపోతారు. కళ్యాణ్ కానీ మాధురి కానీ వీళ్ళందరూ, సంజన గారు వీళ్ళందరూ అవుట్ ఫోకస్ అయిపోతారు. వీళ్ళిద్దరి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళిద్దరే పైకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, లాస్ట్ వీక్ ఓన్లీ ఎవరి టాస్క్ గెలిచిన ఏం జరిగినా ఓన్లీ వారం మొత్తం ట్రెండ్ అయింది కళ్యాణ్ తనుజానే. బాటంలో ఉన్నారు, టాస్క్ ఓడిపోయారు, గెలిస్తే టాస్క్ గెలిచారు, టాప్లో ఉన్నారు, ఇదే ట్రెండ్ అయింది. సేమ్ ఇలాగే ఉంటుంది, అందరు వీళ్ళ గురించే మాట్లాడుకుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. సో ఇంట్రెస్టింగ్ రైవలరీ, లెట్స్ సీ ఏం జరిగింది ఏంటో. మిమ్మల్ని వీడియో లైక్ చేయమని చెప్పాను, నేను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పానా, చెప్పుండను మర్చిపోయాను. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మళ్ళీ ఈవినింగ్ నాకు తెలిసి ఇదే ప్రోమో ఉంటుంది. లైవ్లో నాకు తెలిసి ఈరోజు ఏం పెద్ద ఉండవు, సాయంత్రం నుంచి ఏదైనా ఉంటే ఉండాలంతే. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.